అనసూయ మీ దగ్గర నుంచి జబర్దస్త్ ని లాగేసుకుందంట నిజమేనా? మొదటగా మీరే ఆమె దగ్గర నుంచి లాక్కుందారంట కదా. మీరు జబర్దస్త్ వచ్చాక పాపులర్ అయ్యారు, బిల్డింగ్ కొనుక్కున్నారు, కాలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, హీరోయిన్ కూడా అయ్యారు. యాంకరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు మాట్లాడుతుంటే మీ నోట్లోంచి వర్షపు తినుకులు నా ముఖం మీద పడుతున్నాయి. ఇదేదో కరువు ప్రాంతానికి వెళ్ళి మీరు మాట్లాడితే 4 ఎకరాలన్నా పందుతాయి కదా. ఇప్పుడు వరకు కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇస్తారు, ఇంకేం వెళ్తాం? ఏంటి టీసీ? అదే టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నాన్న. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. వచ్చి ఎంతసేపు అయింది? ఎలా ఉన్నారు నాన్నగారు అడగవేంటి? గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతున్నానా? దేవుడిని మమ్మల్ని చల్లగా చూసుకోమని అడుగుతున్నానా? నువ్వు మాకు దేవుడు. పటాస్ ప్రకాశ్ ని ఓదార్చడానికి బయలుదేరిన నాగబాబు గారు, రోజా గారు. 7వ టీం వచ్చిందని గజగజ వణుకుతున్న కిల్బిల్ విశ్వ కాలమే సమాధానం చెప్తుందంటున్న డాక్టర్. జబర్దస్త్ లో నన్ను పక్కన పెట్టి నా ప్లేస్ లో ఆది గడి పెట్టారు. ఎందుకని అన్నా మన ఇంట్లో ఫుల్ గా సామాన్ ఉంది. ఉన్నాయి. ఒక విలువైన సామాన్ అందులో పెట్టాలి. అవును. అప్పుడు ఏం చేస్తావు? విలువైన సామాన్ తీసేస్తాం. వాళ్ళు చేసింది అదే. మీ ఈటీవీలో